మీరు కదిలి ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని గెలిపించినప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని ఆదుకుంటారా? ఆదుకోకపోతే చరిత్ర చట్టబుట్టల్లో మిమ్మల్ని విసిరేస్తారు ప్రజలని మాత్రం హెచ్చరిక చేస్తూ రాబోయే కాలంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం సాగే ఉద్యమానికి ప్రజలు చేతనివ్వాలని మీ అందరినీ సవినయంగా మనవి. నిరుద్యోగులపై 6,000 రూపాయలు 8,000 ఇస్తే కాలుమొక్కి ఉద్యోగం చేసే పరిస్థితులు పెట్టుకుంటే మీ అమ్మ కడుపు కాల మీరు ఏవేవో మాటలు చెప్తారు తప్ప ఈ ప్రాంతంలో బీటెక్ ఎంసీఏలు ఎంబీఏలు చేసినటువంటి పిల్లల్ని ఆదుకోవాలనే ఆలోచన లేకపోతే ఎందుకు మీరు ప్రజాప్రతినిధులు? కాబట్టే ఇప్పుడు మేము పత్తి మార్కెట్ నుంచి వస్తున్నాం. ఆడ తెలిసిన వాళ్ళు అడిగారు నేను ఎట్లుందని. సీసీఐ వాళ్ళు రావడం మంచి సంగతే సార్, కానీ మొత్తం కొన్నలే కండిషన్లు పెడుతున్నారు. ఈ కండిషన్లు పెడితే మేము మునిగిపోతున్నాం. సీసీఐ రావడం మంచి సంగతి రైతులు చెప్తున్నారు, మంచి పని. సీసీఐ రాకపోతే ఈ వ్యాపారస్తులు ఇంకా ముంచేవాళ్ళు. మేము అడుగుతున్నాం సీసీఐ బాధ్యత తీసుకొని మొత్తం పత్తి పంట మొత్తం కొనుగోలు బాధ్యత వాళ్ళు కొనుగోలు చేయాలని మేము అడుగుతున్నాం. ఎవరైతే పచ్చికరు వచ్చింది సంవత్సరం మొత్తం వర్షాల వల్ల పంటలు మారిపోయినాయి కాబట్టి రైతులకు ప్రతి ఒక్కరికి నష్టపరిహారం చెల్లించాలని అడుగుతున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో రాక వానలు మన పంటలు పోయినా వానలు బ్రహ్మాండంగా వచ్చినాయని అనుకుంటుంటే ఈ కాలం రబీకి నీళ్ళు ఏమంటున్నారు. ఖరీఫ్ ఏమో వెళ్ళిపోయాలి, పంటలన్నీ కుళ్ళిపోయినాయి. ఇప్పుడు రబీకి నీళ్ళు ఏమో. ఏం న్యాయం ఇది ప్రభుత్వానికి? తలుపులు పెట్టాలా? తలుపులు పెట్టడం మంచిదే. ఎప్పుడు పెట్టాలి తలుపులు? పంటలు అయిపోయినాక పెట్టు తలుపులు. అట్లా కాకుండా రైతుల్ని వేధించడమే కార్యక్రమం పెట్టుకొని అధికారులు ఆలోచిస్తున్నారు. నీటిపారుదల శాఖ ఎట్లా ఉంది? వస్తుంటే ఇక్కడ బిల్డింగ్ ఉంది పక్కనే, రోడ్డు మీద పోయి చూడండి మీరు. నీటిపారుదల శాఖ ఎట్లుందా రూపం, దాని ముఖం ఎట్లుందో నీటిపారుదల శాఖ అట్లుంది. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం, వేదావతి నీటి రిజర్వాయర్ నిర్మించండి. నీళ్లు ఈ ప్రాంతంలో బంగారం కంటే విలువ. ఈ ప్రాంతంలో నేను మీకు బోర్ కొట్టకపోతే ఉదాహరణ చెప్తాను. నేను మన జిల్లా జాయింట్ కలెక్టర్గా భట్టాచార్య గారు ఉండేవారు. ఆయన తర్వాత ఇండస్ట్రీస్ కమిషనర్ అయినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఆయన దగ్గర పోయి, సార్ ఆలూరు ప్రాంతం మీకు తెలుసు కదా, ఆ ప్రాంతంలో ఉపాధి కోసం ఏదైనా